హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మణిద్వీప వర్ణన చదువుతున్నానండి. మణిద్వీపం ఇంట్లో చదివితే చాలా మంచిది. మంగళవారం శుక్రవారం చదివితే మంచిది. వీలైతే ప్రతిరోజు కూడా చదవవచ్చు. ఇప్పుడు చదువుదాం. మణిద్వీప వర్ణన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనస్సులలో కొలువయ్యుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అంచలంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం. పద్మరాగములు సువర్ణమణులు, పదియామడల పొడవను గలవు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామతల్లులు, వరాల నొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు, అష్టదిక్కులు దిక్పాలుకలు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రపంచకాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకుల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమై సరోవరాలు, పంచలోహమై ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు యజమాన్ పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందనవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేవలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు, అనంతదేవి పరిచారుకలు, గోమేధకమణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు, యక్ష కిన్నర కింపురుషాదులు, నానా జగములు నది నదములు, మణిద్వీపానికి మహానిధులు.
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషుల ధీరమాతలు దివ్య జగముల దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు వ్రాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరాత్రులు నూరామడల వజ్రపురాసులు వసంతవనముల గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియనిదేది సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తోంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తోంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం ఫలశ్రుతి 14 లోకాలకు పరంజ్యోతి మణిద్వీప నివాసిని పరమేశ్వరుని 9 విధాలుగా కీర్తించుటకు 9 దోహాలతో ఈ స్తోత్రము వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టము కాబట్టి దీనిని 9 పర్యములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజా విధానం ప్రకారం పూజించి 9 మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.